ఒక ప్రోమో సాంగ్ వచ్చింది ఎలా అనిపించింది? ఓకే స్టెప్ మాత్రం చాలా చాలా బాగుందన్న. రామ్ చరణ్ ఇన్ని రోజులు ఒక లెవెల్ అయితే ఈ స్టెప్ తో ఇంకో లెవెల్ అవుతాడు. కంపల్సరీ తండ్రి మించిన కొడుకు కనిపించుకుంటాడు ఈ సినిమాతో. అంటే ఆ స్టెప్ ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, ఎందుకంటారు? వాళ్ళు స్టెప్ ట్రోలింగ్ ఎంతవరకు ఏ సినిమాని ట్రోలింగ్ చేయకుండా ఉన్నా ప్రతి విషయంలో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నాడు. ఆ ట్రోలింగ్ చేసేటప్పుడు ఆ స్టెప్ వేసి చూపిస్తే ఆ సినిమా కష్టం ఏంటో, ఆ సాంగ్ ఏంటో, డాన్స్ ఏంటో విలువ తెలుస్తుంది. అది పొద్దుగాల లేచి ఊర్లల్లో అట్లా ఉంది స్టెప్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అట్లా చెప్తున్నా కదన్నా, అట్లా ట్రోలింగ్ చేసేవాడికి ఫస్ట్ ఆ స్టెప్ తెలిస్తే, ఆ కష్టం ఏంటి తెలిస్తే ఎవడైనా సరే ట్రోలింగ్ చేయడు. అంటే బుచ్చిబాబు గారు ఈసారి కొడతారంటారా? కంపల్సరీ కొడతారన్న. పోయినసారి ఈ సినిమా ఫ్లాప్ అయింది కదా, ఈ సినిమాతో మాత్రం మంచి పేరు వస్తుంది, మంచి కలెక్షన్ వస్తుంది. అంటే ఈ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఉంది కదా, దాన్ని కూడా ఈ సినిమాలో మార్చారు, మళ్ళీ మెగా పవర్ స్టార్ అని చెప్పి పెట్టారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే మీ గ్లోబల్ స్టార్ అంటే ఇష్టమా, మెగా పవర్ స్టార్ అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టం అన్న, ఎవరిని మనం తక్కువ చేసి చెప్పలేం కదా. పేరు అన్న మీరు క్లారిటీ చెప్పాలన్న నాకు. మెగా పవర్ స్టార్. గ్లోబల్ స్టార్ ఏమో గేమ్ చేంజర్ తర్వాత ట్యాగ్ ఇచ్చారు రామ్ చరణ్ గారికి, మెగా పవర్ స్టార్ ఏమో పాత ట్యాగ్. ఓకే, సో అది మళ్ళీ మార్చేశారనమాట, గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి. దీని మీద మీ అభిప్రాయం? మెగాస్టారే బాగుంటుంది అన్న. మెగాస్టార్, మెగా పవర్ స్టారే బాగుంటుంది. మెగా పవర్ స్టారే అవును, పెద్ద కూడా గేమ్ మెగా పవర్ స్టారే బాగుంటది.